నమస్కారం. రవి కిరణాల న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మడ అడవుల సంరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. పాత మడ అడవులను కాపాడటం, కొత్త వాటిని పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్న పవన్. రాష్ట్ర తీర ప్రాంతానికి మడ అడవుల రక్షణ గోడ లాంటివన్న డిప్యూటీ సీఎం. 700 హెక్టార్లలో మడ అడవుల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి. ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు. నందినగర్లో విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తుందని వ్యాఖ్య. సికింద్రాబాద్ గుర్తింపును దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలన్న తలసాని 11వ తేదీన కీలక సమావేశం నిర్వహిస్తామని ప్రకటన. 17న భారీ ర్యాలీ నిర్వహిస్తామన్న తలసాని. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పంట పండుతోందన్న మంత్రి ఉత్తమ్. భద్రాద్రి జిల్లాలో 50% రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ. పంటలకు రసాయనాల వాడకంతో ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉందని వ్యాఖ్య. ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అన్న మంత్రి ఉత్తమ్ కుమార్. సుజన్ మెడికేర్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలున్నాయని వెల్లడి. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజన్ మెడికేర్ సంస్థ ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. రావిర్యాలలోని టీజీఐఏసీ ఈ సిటీలో సుజన్ మెడికేర్ సంస్థ నూతన తయారీ యూనిట్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుజన్ మెడికేర్ లాంటి పరిశ్రమలు నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయని అన్నారు. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికలతో ముందుకు సాగుతోందని తెలిపారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం తెలంగాణలో ఉందని, దానికి తగిన విధంగా పాలసీలు రూపొందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాలతో పోటీ పడే స్థాయికి చేరిందని, ప్రపంచవ్యాప్తంగా పెద్ద కంపెనీలకు భారతీయులే సీఈఓలుగా ఉన్నారని గుర్తు చేశారు. ఫార్మా రంగం వేగంగా అభివృద్ధి చెందడం వల్ల ప్రపంచం హైదరాబాద్ వైపు చూస్తుందన్నారు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం కావాలంటే ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని సీఎం స్పష్టం చేశారు. దర్శకమైన ప్రణాళికలని పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ దేశంలో ఉండే ఇతర నగరాలతో పోటీ పడడం కాదు, ప్రపంచంలో ఉండే గొప్ప నగరాలు గొప్ప దేశాలతో ఈరోజు తెలంగాణ పోటీ పడాలనుకుంటుంది. పదే పదే చర్చలలో ఆంధ్రప్రదేశ్తోనో, కర్ణాటకతోనో, మహారాష్ట్రతోనో, తమిళనాడుతోనో, లేకపోతే ఢిల్లీలో ఉండే గుర్గాంతోనో తెలంగాణ పోటీ పడుతుంది అన్న చర్చ జరుగుతుంది. ఆ చర్చకు పులి స్టాప్ పెట్టి ఈరోజు జపాన్, జర్మన్, సౌత్ కొరియా లాంటి దేశాలతో, సింగపూర్, టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈరోజు తెలంగాణలో ఐఎస్బి, నల్సార్ యూనివర్సిటీ, ట్రిపుల్ ఇలాంటి మంచి యూనివర్సిటీలు, నాలెడ్జ్ హబ్ ఈరోజు తెలంగాణలో ఉంది. ఈరోజు పరిశ్రమలకు అనుకూలమైన పరిస్థితులు, ప్రభుత్వ విధానాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈరోజు తెలంగాణ వాంటెడ్ టు రైజ్, తెలంగాణ వాంటెడ్ టు కాంపీట్ విత్ న్యూయార్క్, సౌత్ కొరియా ఆర్ అదర్ కంట్రీస్. అందులో భాగంగా ఈరోజు ఇలాంటి యంగ్ ఎంటర్ప్రెనర్స్ ప్రారంభించే యూనిట్స్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సంపూర్ణంగా మద్దతు ఇచ్చి ప్రోత్సహించి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులను సరైన సమయంలోనే వాళ్ళకి ఇచ్చే విధంగా మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతు పట్టా పాస్బుక్స్ పంపిణీలో నిర్లక్ష్యం వహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ ఉద్దేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇంకోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రైతులకు సంబంధించిన అంశాల్లో అలసత్వం ప్రదర్శించడం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆదేశించారు. రైతుల హక్కుల పరిరక్షణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అందులో ఎలాంటి రాజీ ఉండదని చంద్రబాబు స్పష్టం చేశారు. వ్యవస్థలో జవాబుదారీతనం తీసుకురావడమే ఈ హెచ్చరికల ఉద్దేశమని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల ముందు నేను మాట్లాడాను. నేను ఆ రోజు చెప్పాను, తప్పు చేస్తున్నారని ఆనాటి ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రికి, పార్టీకి హెచ్చరించాను. సున్నితమైన సమస్యతో తలగొక్కుంటే మసైపోతారని కూడా చెప్పా. లెక్క పెట్టుకోలా. అహంకారం కళ్లపైకెక్కి ఎంతవరకు పోయిందంటే
మీ తల్లో మీ తండ్రో మీ తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తికి ఆయన ఫోటో వేసుకోవడం ఇది ఎక్కడ చౌర్యం నాకైతే అర్థం కాల. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే మీ భూమి మీరు ఆ పొలంలో పోయి చూస్తే అక్కడ రాళ్లన్నీ సర్వే రాళ్లు పెట్టి ఆ సర్వే రాళ్లకు ఈయన బొమ్మ వేసుకోవడం ఇది ఎక్కడ క్రేజో నాకైతే ఇప్పుడు కూడా అర్థం కావడంలా. ఏంటిది ఈ విచిత్రమైన ఆలోచన విధానం? ఇంకొక పక్కన మీ భూమి కంప్యూటరైజ్ చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడు, ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. ఆ చట్టాన్ని తీసుకొచ్చి ఆ చట్టానికి అధిపతుల్ని ప్రైవేటు వ్యక్తులు పెట్టారు, గవర్నమెంట్ వాళ్ళు కాదు, ఎంఆర్ఓ కాదు. ఆయనకు నచ్చిన వాళ్ళని పెట్టుకోవడానికి పెత్తనం చేయడానికి ఆయన మనుషులు పెట్టుకున్నాడు. అంటే మీ భూమి ఆయన చేతిలో పెట్టుకుని ఆయన మనుషుల ద్వారా పెత్తనం చేసి మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకున్నాడు. నేను చెప్పి వినకపోతే నేను ఆ రోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని పట్టాదారు పాస్ పుస్తకాన్ని దగ్ధం చేసే పరిస్థితికి వచ్చాను. మీరు అందరూ చూసుంటారు. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. నేను ఒకే మాట చెప్పాను, ఇంకో పక్క మీ భూములు ఆయన సొంత మనుషులు కంప్యూటర్లో పెట్టుకొని ఎక్కడో అమెరికాలో పెట్టుకున్నారు. ఏం తమ్ముళ్ళు ఊహించారా నేను అడుగుతున్నా. ఒకవేళ గాని ఎలక్షన్ లో తెలుగుదేశం ఎన్డీఏ కూటమి రాకపోయింటే మీ భూములు గోయిందా గోయిందా, అవునా కాదా? ప్రభుత్వ భూములను లాక్కోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి కొత్తేమీ కాదని, రాష్ట్రంలో ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. హైదరాబాద్ నందినగర్ లోని తన నివాసంలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీకి చెందిన 50 ఎకరాల భూమిపై ప్రభుత్వం చేస్తున్న చర్యలపై చర్చించారు. విద్యా సంస్థల భూములను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం తగదని హెచ్చరించారు. యూనివర్సిటీల అభివృద్ధి కోసం భూములను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని తెలిపారు. మౌలానా యూనివర్సిటీలో కూడా నేను ఇవాళ పిల్లలందరికీ చెప్పాను, సరే ఈ గవర్నమెంట్ ఎట్లాగూ వీళ్ళు గుంజుకునేటోళ్ళు తప్ప ఇచ్చేటోళ్ళు కాదు, కాబట్టి వాళ్ళకి ఏం చెప్పిన నేనంటే మళ్ళీ తిరిగి 2-2.5 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం వస్తది. వచ్చిన తర్వాత ఇదే యూనివర్సిటీలో ఆ ల్యాండ్ లోనే ఎక్స్పాన్షన్ కి కావాల్సిన డబ్బులు కూడా అవసరమైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మేమిచ్చి మీకు అండగా నిలబడతాం. ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ ఆల్సో వీ విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ డస్ నాట్ యాక్ట్. వీ విల్ యాడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీ విల్ కమ్ బ్యాక్ and we'll stand by the students. And in this fight, I wish them the best. We are with you. We'll raise our voice in all forums. We'll raise our voice in Rajya Sabha where we have representation. We'll also come with you to Delhi if need be. Delhi भी आएंगे और यूनियन गवर्नमेंट से भी सवाल करेंगे कि क्यों कर रहे हो आप ये सब. తీర ప్రాంత భద్రత, పర్యావరణ పరిరక్షణలో మడ అడవుల ప్రాధాన్యత ఎంతో కీలకమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన మడ అడవుల పెంపుదల, సుస్థిర ఆదాయం అంశంపై జాతీయ స్థాయి వర్క్ షాప్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సముద్రపు అలలు, తుఫాన్లు, ప్రకృతి వైపరీత్యాల నుంచి తీరాన్ని కాపాడే సహజ రక్షణ కవచం మడ అడవులేనని అన్నారు. 1052 కిలోమీటర్ల పొడవైన ఏపీ తీర ప్రాంతానికి ఇవి రక్షణ గోడ లాంటివని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల్లో తుఫాన్ల ప్రభావం ఎక్కువగా ఉండటంతో అక్కడ మడ అడవుల విస్తరణ అత్యవసరమని స్పష్టం చేశారు. పాత మడ అడవులను కాపాడటం, కొత్తగా పెంచడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. మీరు రాజకీయ పరంగా ఏదైనా చేద్దామంటే సంతోషం, అది మీరు ఒక విమర్శ చేయండి, ఇక్కడ అభివృద్ధి బాగలేదు, ఇంకోటి బాగలేదు. కానీ మీరు కులాల మధ్య, మతాల మధ్య గొడవ పెట్టేద్దాం అనుకుంటే వాటిని మెరుగు నేను వ్యక్తిగతంగా చాలా పర్సనల్గా తీసుకుంటాను. ఎందుకంటే ఐ బిలీవ్ ఫర్మ్లీ ఇన్ ద ఫౌండేషన్స్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. నేను రూల్లే మాట్లాడతా, రూల్నే అప్లై చేస్తా. అది దయచేసి ఉన్నతాధికారులందరూ, అది మీరు కలెక్టర్ గారు కావచ్చు, ఎస్పీ గారు కావచ్చు, మీరు ప్లీజ్ అది మీరు చాలా ఫర్మ్గా అప్లై చేయండి. అది నేను స్వయాన ముఖ్యమంత్రి గారే మేము తప్పు చేసినా మాకు కూడా అప్లై చేయండి అని మేము శాసనసభలో చెప్పి వీఆర్ బౌండెడ్ బై దట్ వర్డ్. అందుకని ఎవ్వరు కూడా వ్యవస్థకు అతీతులు కాదు, నాతో సహా. అందుకని దాని దృష్టిలో మేము వ్యవస్థకు లోబడి ఉంటాం, మేము వ్యవస్థకు లోబడి రెచ్చగొడతామంటే దానిని ఎలా హ్యాండిల్ చేయాలో, ఎందుకంటే అక్కడ దాకా దృష్టి పెట్టలే, చాలా సంయమనంతో ఉన్నాను నేను. మీరు పిఠాపురంకు వచ్చి గొడవలు పెడతా ఉంటే నేను ఇక్కడ కూర్చొని మొత్తం ఏరేస్తాను, అందరిని గుర్తుపెట్టుకోండి. అక్కడ
మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ భూములపై నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. నందినగర్లో విద్యార్థులతో సమావేశమైన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం సీరియస్ నేచర్ గా వ్యవహరిస్తోందని అన్నారు. జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి 100 ఎకరాలు తీసుకున్నారని, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోనూ 400 ఎకరాల భూమిని దోచుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. విద్యార్థులు పోరాడినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకునే వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని అన్నారు. విద్యా సంస్థల భూములను కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. భారతదేశంలోనే ఉర్దూ స్టడీస్ కి ఉన్న ఒకే ఒక్క సెంట్రల్ యూనివర్సిటీని ఏ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదో, దీన్ని కూడా రియల్ ఎస్టేట్ అవసరాల కోసం ఏ రకంగా వాడుకోవడానికి విలువైన ఆ భూములను ఏ రకంగా 50 ఎకరాలను ఇవాళ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నదో వారి బాధను వివరించడానికి ఇక్కడికి వచ్చారు. ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఏదైతే ఉన్నదో, వీరు గతంలో కూడా హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా కూడా సహకరించారు. ఎప్పుడైనా కూడా ముందుకొచ్చి హైదరాబాద్ ముందుకు పోతుంది అంటే మాత్రం వారు కూడా మనకు అండగా నిలిచారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ ఖాజాగూడ చెరువు నుంచి యువతల గచ్చిబౌలి టు అటు నానక్రామ్ కూడా ఒక లింక్ రోడ్ తీయడానికి ల్యాండ్ అడిగితే 7 ఎకరాల స్థలం అప్పుడు కూడా యూనివర్సిటీ ల్యాండ్ అప్పుడు కూడా వాళ్ళు సహకరించారు. అప్పుడు కూడా వారి యూనివర్సిటీ కాంపౌండ్ వాళ్ళు కూడా వెనక్కి జరుపుకొని వారు మనకు రహదారి ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చారు. అంటే ఎందుకు చెప్తా ఉన్నానంటే, హైదరాబాద్ నగర విస్తరణకు, హైదరాబాద్ ప్రజల అవసరాలకి, హైదరాబాద్ పురోగమనానికి ఎన్నడూ కూడా యూనివర్సిటీ వ్యతిరేకించలేదు. కానీ ఈ రోజు యూనివర్సిటీ పిల్లలందరూ కూడా ఇక్కడ ఎందుకు వచ్చారు అంటే, అసలు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చిందే హైదరాబాద్ కి తెలంగాణ మొదటి దశ పోరాటం తర్వాత. ఇక్కడి విద్యార్థులకు, ఇక్కడి ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంలో మరొక సెంట్రల్ యూనివర్సిటీ మరి అబుల్ కలాం గారి పేరు మీద పెట్టిన మను కూడా పెట్టారు. పెట్టిన తర్వాత ఈ రోజు ఆ విశ్వవిద్యాలయాలకు ఇచ్చిన భూములను తిరిగి వెనక్కి తీసుకుందామనే ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తున్నదో, ఇది నిజంగా కూడా తీవ్రంగా గర్హించదగ్గది, తీవ్రంగా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన రైతు మేళా కార్యక్రమంలో తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2 కొత్త వ్యవసాయ పథకాలను ప్రారంభించారు. బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని మళ్లీ ప్రారంభించినట్లు మంత్రులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 350 మంది రైతులకు 1.7 కోట్ల విలువైన యాంత్రీకరణ పరికరాలను పంపిణీ చేశారు. ఆధునిక యంత్రాలతో సాగు వ్యయం తగ్గి దిగుబడి పెరుగుతుందని వారు పేర్కొన్నారు. రైతుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం సాగునీరు, యాంత్రీకరణ, మార్కెటింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు స్పష్టం చేశారు. అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్, కేంద్ర ప్రభుత్వం మాకు లిఖిత పూర్వకంగా తెలియజేయడం జరిగింది. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గోదావరి నదీ జలాలపై గాని, కృష్ణా నదీ జలాలపై గాని మనకి రావాల్సిన లీగల్ రైట్, నీటి హక్కులపై మనం అన్ని విధాలుగా పోరాటం చేసి సమర్థవంతంగా ముందుకు పోతున్న విషయాన్ని మనం చేస్తున్నాం. ఆనాడు కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్ కి 66% వాటా, మనకు 34% వాటానే సరిపోతాయని చెప్పి ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం లిఖితపూర్వకంగా 10 ఏళ్ల పాటిస్తే, మేము వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు, క్యాచ్మెంట్ ఏరియా, బేసిన్ పారామీటర్ తీసుకొని కృష్ణా నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికే 71% వాటా ఇవ్వాలని చెప్పి ట్రిబ్యునల్లో గానీ ఇతర ఫోరంలో గానీ మేం పోరాటం చేస్తున్నాము. కట్టిన ఒక్క ప్రాజెక్టు కూలిపోయిన విషయం మీకు తెలుసు. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు. పూర్తిగా డిజైన్ లోపం, నిర్మాణంలో లోపం, మెయింటెనెన్స్ లోపం, బ్యారేజీలో ఆ స్థాయిలో నీళ్లు నింపొద్దు అని చెప్పి నిపుణులు ఇచ్చినా ఆ రోజు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి అసమర్థత, చేతగానితనం మరితో ఆ బ్యారేజీలు కూలిపోయినాయి. ఏ స్థాయిలో గోదావరి నదీ జలాలపై వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు ఏమైనాయో ఈ తెలంగాణ ప్రజానీకం అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పి మనం చేస్తున్నాం. సీతమ్మ సాగర్ బ్యారేజ్ గాని, సీతారాం సాగర్ ప్రాజెక్టు గాని పూర్తి స్థాయిలో పూర్తి చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మరి పుష్కలంగా గోదావరి నదీ జలాలు తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా మీకు మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. 10 లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి, పచ్చగా పామాయిల్ తోటి పరవడిల్లాల నా రైతు సోదరులు చిరునవ్వుతోటి వాళ్ళ జీవితకాలం ఏ రకమైనటువంటి లోటు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోరికతోటి
ఆ ప్రాజెక్టుని ప్రారంభించాం. తెలంగాణకి ఆయిల్ ఫామ్ ఉంది, దాన్ని ప్రోత్సహించి 32-33 జిల్లాల్లో, హైదరాబాద్ తప్ప మిగతా అన్ని జిల్లాల్లో మనం ఆయిల్ ఫామ్ ను ప్రోత్సహిస్తున్నాం. అశోక్ నగర్ లో సినిమా థియేటర్ ఓపెనింగ్ కు వెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే అశోక్ నగర్ లో నిరుద్యోగులను కలిసే ధైర్యం ఉందా అని ఆయన సవాల్ విసిరారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీతో కలిసి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. థియేటర్ పక్కనే ఉన్న సెంట్రల్ లైబ్రరీకి వెళ్లి అక్కడ చదువుతున్న నిరుద్యోగులతో మాట్లాడాలని సూచించారు. ఇటీవల అసెంబ్లీలో శ్రీధర్ బాబు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పడం నిరుద్యోగులను నిరాశపరిచిందని విమర్శించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో జాబ్లెస్ క్యాలెండర్ ఇచ్చారని భట్టి విక్రమార్కపై కూడా వ్యాఖ్యలు చేశారు. హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తామన్నారు. నిన్న అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్తున్నారు, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆడుంటాయి బై, ప్రైవేట్ నౌకరు చేసుకోపోయి అందరి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చి సాధ్యమవుతుందా, ఇది కాదు అని చేతులు ఎత్తేసారు. భట్టి విక్రమార్క గారేమో జాబ్ క్యాలెండర్ అని చెప్పి జాబ్ క్యాలెండర్ పెట్టి జాబ్లెస్ క్యాలెండర్ చేసేసింది దాన్ని. ఇప్పుడు నిన్న మొన్న దిల్సుఖ్ నగర్ లో పిల్లలు పాపం ఏమైనాయి మా 2 లక్షల ఉద్యోగాలు, ఏమైంది మా జాబ్ క్యాలెండర్ అని అడిగితే వాళ్ళ ఈపులన్నీ వాయగొట్టారు. ఇప్పుడేమో ఈయన అశోక్ నగర్ పోయి సినిమా టాకీస్ ఇనాగ్రేషన్ చేస్తారట. నేను రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా, సరే సినిమా టాకీస్ కు పోతావా, యాడికి పోతావో నీ ఇష్టం, నేను దాని గురించి మాట్లాడా. కానీ అదే అశోక్ నగర్ లో నువ్వు ఇనాగ్రేట్ చేసే సినిమా థియేటర్ పక్కనే అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ఉంది. అక్కడికి వెళ్లి పిల్లలకు ఆనాడు నువ్వు ఏం మాట ఇచ్చినవో, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినవో దాని సంగతి చెప్పు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అసత్యమని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. రాజకీయంగా ఉనికిని కాపాడుకునేందుకే జగన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై మాట్లాడే స్థితిలో జగన్ లేరని విమర్శించారు. గత పాలనలో జరిగిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు నిందారోపణలు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని, అభివృద్ది కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని తెలిపారు. జగన్ వ్యాఖ్యలకు ప్రజలు ఇప్పటికే తగిన సమాధానం చెప్పారని, ఇకపై కూడా అలాంటి రాజకీయాలకు స్థానం ఉండదని ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. నువ్వేమన్నా మనిషివా? నువ్వు అసలు మానవుడివేనా? మానవ జీవితంలో ఉన్నావా నువ్వు? ఇంత అవామనీయమైనటువంటి చేష్టలు నువ్వు చేస్తూ ఇంకా నా పార్టీ నేను వస్తే అంటున్నావు. ఏడ నువ్వు వచ్చేది? ఎక్కడ వస్తావు? నువ్వు రానియడానికి ప్రజలు సిద్ధంగా లేరు. నువ్వు వస్తే అనేదానికి ట్రయల్ చూడు. ఇప్పుడు 11 నియోజకవర్గాలు రాజీనామా చేసి ప్రయత్నం చేద్దాం. ఇంత సిగ్గుమాలిన వికృతమైనటువంటి రాజకీయ చేష్టలతో ఇవాళ రాజకీయాలు అనేవే అసలు మనం ఎందుకున్నామా అనే పరిస్థితి వస్తుంది. ఇంకొక తరం రాజకీయానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. మంచి చేస్తామన్న ఆలోచనలు కూడా మనకు వద్దబ్బా ఈ చెడ పురుగులతో. ప్రసాదంలా కాదు నత్తలు ఉండింది, మీరు నత్తల్లా తయారయ్యారు, జలగల్లా తయారయ్యారు. మీరు జలగలు, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని పట్టి పీడుస్తున్న జలగలు మీరు. ఆ రక్తాన్ని దాగి ఆనందపడుతున్నారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ సంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించి శ్రీవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆలయ అధికారులతో మాట్లాడి భక్తులకు అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. తిరుమలలో శాంతి భద్రత నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై కూడా ఆమె అధికారులతో చర్చించారు. శ్రీవారి దర్శనం అనంతరం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ప్రార్థించినట్లు అనిత తెలిపారు. సమర్థవంతమైన నిర్వహణతో వైకుంఠ ద్వార దర్శనాలను విజయవంతంగా పూర్తి చేసినట్లు టీటీడీ చైర్మన్
బిఆర్ నాయుడు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. భద్రత, క్యూలైన్ నిర్వహణ, అన్న ప్రసాదాల పంపిణీ వంటి అంశాల్లో సమన్వయంతో పనిచేశామని వివరించారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చినా ప్రశాంత వాతావరణంలో దర్శనాలు కొనసాగాయని పేర్కొన్నారు. సిబ్బంది, స్వచ్ఛంద సేవకుల కృషితో ఈ కార్యక్రమం విజయవంతమైందని అన్నారు. భవిష్యత్తులో కూడా భక్తులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా టీటీడీ పనిచేస్తోందని బిఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఇదే మొదటిసారి అందుబాటులో ఉన్న 128 గంటల్లో దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకి కేటాయించడం జరిగింది. 10 రోజుల్లో శ్రీవారి ఉండి ఆదాయం 41,14,00,000 అనే లెక్కలు చూపిస్తున్నాయి. వివిధ విభాగాల సమన్వయంతో ఎప్పటికప్పుడు ఏఐ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా బేరీజ్ వేసుకుంటూ పర్యవేక్షిస్తూ అధికారులు నిరంతరం ఎక్కడెక్కడ ఏమేం జరుగుతుందనేటువంటిది చూసి దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడిన మాటలు పూర్తిగా అవగాహన లోపాన్ని ప్రతిబింబిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ విధానాలపై కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేయడం జగన్ కు అలవాటుగా మారిందని విమర్శించారు. ప్రజలకు వాస్తవాలు చెప్పకుండా అబద్దపు ప్రచారాలతో రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను పట్టించుకోని జగన్ ఇప్పుడు నీతులు చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ది, సంక్షేమం దిశగా ముందుకెళ్తుంటే జగన్ మాత్రం వ్యక్తిగత రాజకీయాలకే పరిమితమవుతున్నారని విమర్శించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, ఇటువంటి వ్యాఖ్యలకు ఇకపై రాజకీయ ప్రాధాన్యం ఉండదని మంత్రి సత్యకుమార్ స్పష్టం చేశారు. గాని లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో గాని లేదా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమం రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల విషయంలో గాని లేదా ఉపాధి అవకాశాల విషయంలో గాని ప్రతి దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడ్డదిడ్డమైన వితండవాదం చేస్తూ తన అవగాహన రాహిత్యాన్ని ప్రజల ముందు ఆయనే ప్రదర్శించుకునే ప్రయత్నం నిన్న చేశారు. ఎక్కడ చూసినా కూడా నదీ పరివాహక ప్రాంతంలో వచ్చిన రాజధానిలో అభివృద్ధి చెందిన విషయం కూడా తెలిసిన విషయమే. తెలిసినప్పటికీ కూడా ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు? ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు పోతున్న నేపథ్యంలో ఇటువంటి అవాకులు చవాకులు పేలుతూ ఆయన తన కాళ్ళ కింద నేల కదలకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. తన పార్టీ నుంచి నాయకులు జారిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా మినీ గోకులం షెడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సింధూరారెడ్డి మాట్లాడుతూ రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ప్రభుత్వ గోకులాల ద్వారా పశువులకు పూర్తి రక్షణ కల్పించడమే కాకుండా పాడి రైతులకు ఆర్థిక భరోసా అందుతుందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పశు సంరక్షణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. పల్లె పండుగ వంటి కార్యక్రమాల ద్వారా రైతుల విశ్వాసం పెరుగుతోందని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మిగతాదంతా కూడా సబ్సిడీ కింద ప్రభుత్వం నుంచి రావడం జరుగుతుంది. ఇలా చాలా మంది ఫార్మర్స్ మంచి కాంట్రిబ్యూషన్ ద్వారా చాలా షెడ్స్ కట్టుకుని అందరూ క్యాటిల్ రేరింగ్ వైపు మొగ్గు చూపాలని రైతులకు సహాయం చేయాలని ఆలోచన చేత గోకులాలు ఇవ్వడం జరిగింది. దాదాపు 230 పైచీలు గోకులాలు శాంక్షన్ చేసినాము. రెండో దశలో కూడా కొన్ని శాంక్షన్ చేయబోతున్నాము. పెమలకుంటపల్లి తాండాలో శంకర్ నాయక్ అనే వ్యక్తికి 2,30,000తో ఈ మంచి క్యాటర్ షెడ్ ఇచ్చాము. ఇది రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే పశువులు ఉంచుకోవడానికి, దానికి మేత గీత ఇవ్వడానికి, దాన్ని కాపాడుకోవడానికి షెడ్లు చాలా చాలా ఉపయోగపడతాయి. ఒక అదృష్టం ఏమంటే పక్కన నీటి తొట్టు కూడా ఉంది. అది కూడా ఈ మధ్యకాలంలో శాంక్షన్ చేశాము. రైతులకు అన్ని విధాలు ఉపయోగపడే ఆలోచన చేత ఈ స్కీము ఉపాధి హామీ పథకంలో ప్రవేశపెట్టాం. చాలామంది ఉపయోగించుకునేది చాలా సంతోషకరమైంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క విషయంలోనూ రైతులకు ఏ విధంగా సాయం చేయాలి ఆలోచన చేస్తూ వస్తుంది. దానిలో భాగంగానే ఈ క్యాటర్ షెడ్ ఇచ్చినామని సందర్భంగా గతంలో అవినీతికి పాల్పడ్డదని ఆరోపించిన కేబీసీ కంపెనీకి 400 కోట్ల ప్రాజెక్టులు ఎందుకు ఇచ్చారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ఒకప్పుడు కేబీసీ కంపెనీని కేటీఆర్ బినామీ సంస్థగా పేర్కొంటూ రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారని గుర్తు చేశారు. అప్పట్లో ప్రెస్ మీట్లలో నోటికొచ్చినట్లు మాట్లాడిన రేవంత్ ఇప్పుడు అదే కంపెనీకి భారీ ప్రాజెక్టులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు.
రాజకీయ ప్రయోజనాల కోసమే అప్పట్లో ఆరోపణలు చేశారా లేక ఇప్పుడు మౌనంగా ఉండటానికి కారణాలున్నాయా అంటూ విమర్శకులు నిలదీస్తున్నారు. ఈ వ్యవహారంపై సీఎం స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పారదర్శకతపై అనుమానాలు తలెత్తుతున్నాయని ప్రతిపక్షం ఆరోపిస్తుంది. అడ్రస్ 3/308 వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూర్, కడప. ఇది దీని అడ్రస్. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో చేరంగానే కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది. దీని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ, దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్సు ప్రొద్దుటూరు, కడప జిల్లా. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో, ఇంజనీరో, లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్ ఫ్రెండ్ శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు. ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్. ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి. ఆ శెట్టి ఈ శెట్టి కలిసి ఒక వ్యూహాన్ని చేసి ఈ టెండర్ దక్కించుకున్నారు. కేసీ పుల్లయ్య ఒకప్పుడు ఈయన పేరు. సో ఇట్లా ఆ వ్యూహం ఈ వ్యూహం రచించి రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పి కాంట్రాక్టులు వచ్చిందాన్న కూడా కేటీఆర్కి ముడిగట్టి ఇగో కేటీఆర్ గారి బినామీ, కేటీఆర్ గారి స్నేహితులకు స్నేహితులు అని తలా తోక లేకుండా స్క్రిప్టులు రచించి ఆ స్క్రిప్టులను ఇవాళ కూడా ఇప్పటికీ కూడా ఎవరన్నా ఇక కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో బురద జల్లాలనంటే ఆ రేవంత్ రెడ్డి గారి లైబ్రరీ నుంచి ఆ స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ని బయటికి తీయండి అని లేటెస్ట్గా ఇవాళ కూడా వాడుతున్నారు. ఇవాళ ఈరోజు దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇగోండి ఇదే ఆ అనిల్ కుమార్ కామిశెట్టి గారు. పక్కన కేటీఆర్ గారు కాదు కదా వీరు, అనుముల తిరుపతి రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి సోదరులు అనుముల తిరుపతి రెడ్డి గారితోని రేవంత్ రెడ్డి గారు అన్న కేపీసీ ప్రాజెక్ట్స్ యొక్క యజమాని. మరి కేటీఆర్ గారి బెనామీ అయితే, కేటీఆర్ గారి సన్నిహితులైతే తిరుపతి రెడ్డి గారితో ఇంత సాన్నిహిత్యంగా ఉన్నారేంటిది? కథ ఏంటిదంటే విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను అవధూత దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న స్వామికి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఆచారాలు, సంప్రదాయాల గురించి అధికారులు వివరించారు. స్వామి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరికీ శాంతి, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. స్వామి దర్శనంతో ఆలయ ప్రాంగణ భక్తులతో నిండిపోయింది. ఈ కార్యక్రమం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని పెంచింది. అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి, ప్రపంచానికే మంచిది చేయటానికి కృష్ణా నదీ తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది. అందరి కోరికలు తీర్చటానికి, అందరి యొక్క బాధలు తీర్చటానికి, అందరి యొక్క రోగాలను తీర్చటానికి, మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు ఆ దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ వాళ్ళ యొక్క శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత అమ్మవారు కృష్ణానది దగ్గరే మనకు ఉండటం, ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం పైన అందరూ కూడా ఎన్నో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా ఆ దేవతా భక్తులందరూ కూడా ప్రధానంగా విష్ణు భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ శివుడి రూపంతో ఉండినటువంటి జగన్మాతను అందరూ దర్శించుకుంటున్నారు. మరి భవానీ మాల అనే ధారణ వ్రత దీక్ష కూడా నేను ప్రారంభం చేసిన జ్ఞాపకం నాకు ఇప్పుడు వస్తున్నది. నాకు ఎన్నో ఏళ్ల కిందట వాళ్ళు కూడా ఇంకా ముందు తీవ్రతగా ఆ వ్రతాన్ని చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషం. అమ్మవారు వాళ్లకు, ఈ భవానీ వ్రతం వాళ్లకు అందరికీ మంచి చేయని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
మడ అడవుల సంరక్షణపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు. పాత మడ అడవులను కాపాడటం, కొత్త వాటిని పెంచడం ప్రభుత్వ లక్ష్యమన్న పవన్. రాష్ట్ర తీర ప్రాంతానికి మడ అడవుల రక్షణ గోడ లాంటివన్న డిప్యూటీ సీఎం. 700 హెక్టార్లలో మడ అడవుల అభివృద్ధి పనులు చేపట్టామని వెల్లడి. ఉర్దూ యూనివర్సిటీ భూముల అంశం ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం. ఉర్దూ వర్సిటీ భూములకు సంబంధించి ప్రభుత్వం నోటీసులు. నందినగర్ లో విద్యార్థులతో సమావేశమైన కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం సీరియల్ స్నాచర్ గా వ్యవహరిస్తుందని వ్యాఖ్య. సికింద్రాబాద్ గుర్తింపును దెబ్బతీసే కుట్ర జరుగుతోందన్న తలసాని శ్రీనివాస్ యాదవ్. సికింద్రాబాద్ ను ప్రత్యేక కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలన్న తలసాని 11వ తేదీన కీలక సమావేశం నిర్వహిస్తామని ప్రకటన. 17న భారీ ర్యాలీ నిర్వహిస్తామన్న తలసాని. తెలంగాణలో రికార్డు స్థాయిలో వరి పంట పండుతోందన్న మంత్రి ఉత్తమ్. భద్రాద్రి జిల్లాలో 50% రాయితీపై వ్యవసాయ పరికరాలు పంపిణీ. పంటలకు రసాయనాల వాడకంతో ఆరోగ్యం దెబ్బతినే పరిస్థితి ఉందని వ్యాఖ్య. ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది అన్న మంత్రి ఉత్తమ్ కుమార్. సుజన్ మెడికేర్ నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తోందన్న సీఎం రేవంత్ రెడ్డి. పెట్టుబడులకు లాభం వచ్చేలా ప్రభుత్వ ప్రణాళికలున్నాయని వెల్లడి. రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో సుజన్ మెడికేర్ సంస్థ ప్రారంభోత్సవంలో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.